హే ఆల్! ఈరోజు మండే నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఇప్పుడే వర్కౌట్స్‌కి ఎళ్ళి వచ్చాను. సో, ఎళ్ళొచ్చిన తర్వాత నేనైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బేసికల్లీ వెజిటేరియన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు. అండ్ కిడ్స్ ఉన్న పేరెంట్స్‌కి కూడా చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే మన పిల్లలు స్కూల్‌కి లంచ్ బాక్సెస్‌లో రైస్ పెద్దగా పట్టుకెళ్ళి తినలేరు వాళ్ళు. నా నా బాబైతే మోస్ట్‌లీ చపాతీనే పట్టుకెళ్తాడనమాట. నేను ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేయాలి, వాడు తినే ఆ చపాతీలో మంచి ప్రోటీన్ ఉంటే వాడికి బలం వస్తదని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను. అలా ఆలోచిస్తున్న నా రీసెర్చ్‌లో నాకు దొరికిందిది. జనరల్‌గా వీట్ ఫ్లవర్ నుంచి గ్లూటెన్ తీసేస్తారు. బయట ఇప్పుడంతా జరిగేదే అది గదా! సో, మనం ఏంటి ఆ గ్లూటెన్ యాడ్ చేస్తామన్నమాట. ఎలా యాడ్ చేస్తాం? టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇది వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇది ఏమీ ప్రోటీన్ పౌడర్స్ కాదు. ఇది ఏంటంటే ప్యూర్ గ్లూటెన్ అనమాట. వీట్ ఫ్లవర్ నుంచే గ్లూటెన్‌ని సెపరేట్ జేస్తారు. సో, ఇది ఆ గ్లూటెన్ అనమాట. చాలామంది పిల్లలు గ్లూటెన్‌కి ఎలర్జీ ఉంటారు. చెక్ చేసుకోండి. బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే, మనం ఒక 2 కప్స్‌తో గోధుమ పిండి తీసుకొని 1 కప్ ఇది యాడ్ చేసి మనం రెగ్యులర్‌గా చపాతీస్ చేస్తే ఒక్క చపాతీలో ఈజీగా 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. సో, కాకుంటే ఇంకా దోసలు, రాగి దోసలు, గోధుమ దోసలు ఏమన్నా దోసలు అవి చేసుకున్నా సరే ఇదొక స్కూప్ ఏసేయండి. మంచిగా ప్రోటీన్ యాడ్ అవుతది కదా! అంత ఈజీ కాదు పాపం వెజిటేరియన్స్‌కి చికెన్ అది తినరు కదా! సో, నేనైతే చికెన్ కూడా తింటాను. బట్ నేను నా బాబు కోసం అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకిది ఇది దొరికింది. ఐయామ్ ట్రైయింగ్ దిస్ రియల్లీ గుడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీ అందరికీ చాలా హెల్ప్ అవుతది అనుకుంటున్నాను. హ్మ్. ఇంకొక మంచి దీంతో మీ అందరికీ ఇంకా హై ప్రోటీన్ చపాతీ కూడా నా నెక్స్ట్ రెసిపీలో ఎప్పుడైనా మీ అందరితో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకొక మంచి థింగ్ ఏమన్నా నెక్స్ట్ మండేలో షేర్ చేస్తాను. మోస్ట్‌లీ నేను ఎవ్రీ మండే ఫుడ్ తీసుకోను కదా! బట్ ఫుడ్ గురించి ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ ఏమైనా ఉంటే మీ అందరితో ఎవ్రీ మండే డెఫినెట్‌గా షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో గైస్. బాయ్.